హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోనసీమ కిచెన్ నిర్మల. ఈరోజు మీకు నేను పండుగప్ప చేప ఇగురు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దాం రండి. ఫస్ట్ మనం మార్కెట్ నుంచి చేప ముక్కలను తెచ్చుకుంటాం. ముందు దాన్ని వాటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. మనకి మార్కెట్లో మామూలుగా కట్ చేసి ఇచ్చేస్తారు పైపైన తీసి, కానీ అందులో పొలుసులు ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఇదిగో చాక్తో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. మనకు కనిపించకుండా చిన్న చిన్ని పొలుసులు ఉంటాయి అన్నమాట. చాక్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఒక్క పొలుసు కూడా ఉండకుండా వచ్చేస్తుంది అనమాట. నేను ఈ విధంగానే క్లీన్ చేస్తాను. పూర్వకాలం అయితే రాయికి వేసి రుద్దేవారు. ఇప్పుడు మనకి రాళ్ళు అవి లేవు కదండి. అందుకని అపార్ట్మెంట్ కల్చర్ వల్ల మనకి రాళ్ళు అవి లేవు కాబట్టి ఈ విధంగా చాక్ తోటి క్లీన్ చేసుకోండి. చేప ముక్కలన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఒక పొలుసు కూడా ఉండదన్నమాట. బాగా వస్తుంది, నీట్గా వస్తుంది అన్నమాట. ఇందులోని ఇది పండుగప్ప చేప కాబట్టి చిన్న ముళ్ళు ఏమీ ఉండవన్నమాట. పెద్ద ముళ్ళు ఒక్కటే ఉంటుంది. ఇక చూడండి ఎన్ని పొలుసులు వచ్చినాయో. అసలు ఎన్ని పొలుసులు ఉన్నట్టు కూడా కనిపించలేదు. చాలా పొలుసులు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలి. నీళ్ళు వైట్గా వచ్చేలాగా ఒక 3-4 సార్లు కడగండి. బాగా కడిగేశాక ఇదిగోండి ప్లేట్లోకి వేసుకున్నాను నేను. ఇప్పుడు దీనికి ఉప్పు, పసుపు వేసుకుని మళ్ళీ కడగాలన్నమాట. ఈ విధంగా కడుగుతాం వల్ల నీసువాసన అనేది ఉండదు చేపలకి. లేకపోతే చేపలు నీసువాసన వస్తాయి అన్నమాట. మనం చేపల కూర తిన్నాక కూడా కంచం కూడా నీసువాసన వస్తుంది. అదే కనుక ఈ విధంగా కడిగామనుకోండి చేప ముక్కల్ని, నీసువాసన తగ్గుతుంది అనమాట. ఇంకొంటే ఉప్పు, పసుపు వేసి ముక్కలన్నిటికీ పట్టించి కడగాలన్నమాట. ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు రుద్దండి. రుద్ది బాగా కడగాలన్నమాట. నిశ్వాసం పోవాలంటే ఈ విధంగా కడగకోవాలి చేప ముక్కలన్నిటినీ. ఇంకొండి బాగా రుద్ది బాగా కడగాలి. చేపలు హెల్త్కి మంచిది. ఇవి ఈ పండుగప్ప చేపలు ఇప్పుడే వస్తాయి అన్నమాట. ఈ జూన్ నెలలోనే వస్తాయి మనకి. ఇగోండి బాగా కడిగేశాక ఒక గిన్నెలోకి వేసుకున్నాం. ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. నిమ్మరసంతో కూడా కడగాలన్నమాట. వీటిని ఒకసారి కడిగితే నీసువాసన తగ్గుతుంది బాగా. మా మదరు ఇలాగే కడుగుతారనమాట. అంటే మజ్జిగ వేసి కడుగుతారు. ఇప్పుడు మనం చేపలు అవి తిన్నప్పుడు పెరుగు మజ్జిగ తీసుకోకూడదు, వ్యతిరేకం కాబట్టి, రెండింటి విరోధం కాబట్టి తీసుకోకూడదు అంటారు. అందుకని మనం నిమ్మరసం వేసి కడుక్కుందాం. ఇంకోటి నిమ్మరసం వేసి కడిగాము. వాటర్ లేకుండా వంచేసుకోవాలి. వంచేసుకుని ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కారం వేసి ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. ఈ 3 ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి ఒక పావు గంట, అరగంట మీ ఇష్టం అలా ఉంచేయండి అనమాట. నానుతుంది అనమాట. ఉప్పు, కారం వీటికి పడుతుంది అనమాట ముక్కలకి. పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు మిక్సీ జార్లోని ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట మనకి గ్రేవీ కోసం. నేనైతే ఇంకో 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వారు 4 ఉల్లిపాయలు వేసుకుని దానికి తగ్గట్టు వెల్లుల్లిపాయలు వేసుకోండి. దీంట్లోకి నేను ఉల్లిపాయలు, వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను. ఒక 9 వెల్లుల్లి రేఖలు, కొంచెం జీలకర్ర గ్రేవీ కోసం. ఇగురు కాబట్టి గ్రేవీ కోసం కొంచెం జీలకర్ర వేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనమాట చేపల కూరకి, కనుక ఎక్కువగా పడుతుంది, వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్సీ జార్లో వేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రేఖలు, జీలకర్ర పేస్ట్ ఉంది కదండి, అది ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి మనం. ఇంకొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని ఆయిల్లోకి వేసేసుకోండి. వేసేసుకుని ఈ ఉల్లిపాయల పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఉల్లిపాయల్లో పచ్చివాసన అసలు ఉండకూడదు అనమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు పచ్చివాసన పోతుంది అనమాట దీనికి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇగోండి ఫ్రై అయిపోయింది అనమాట. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం. ఇందాక కారం చేప ముక్కల్లోకి వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు కారం ఇందులో కూడా వేసుకోవాలి. ఈ చేపల కూరలో కారం ఎక్కువగా పడుతుంది, చూసుకోండి.
కారము, కొంచెం ధనియాలు, ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకుని బాగా కలపాలి. బాగా మిక్స్ చేశాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు ఉన్నాయి కదండి, చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఆ చేప ముక్కల్ని ఇందులోకి వేసేయండి ఒక్కొక్కటిగా. మొత్తం ఇందులోకి వేసేసి కొంచెం అటు ఇటు కలపండి, తిరగేయండి అనమాట. 1 నిమిషం అయ్యాక చేప ముక్కల్ని తిరగేయాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా ఉడికినాయి అనుకోండి మనకు తిరగేయడం కష్టం అవుతుందన్నమాట. జాగ్రత్తగా తిరగేయండి. కొంచెం అడుగున ఫ్రై అయినాయి కాబట్టి తిరగేస్తే ఇటువైపు కూడా ఫ్రై అవుతుంది అనమాట. అడుగున ఫ్రై అయినాయి కొంచెం, అలాగా చేప ముక్కలన్నిటినీ తిరగేయండి. మొత్తం తిరిగేశాక ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచండి, మగ్గుతాయి అనమాట చేప ముక్కలు. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోయాలి, ఇగురు కాబట్టి వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ అక్కర్లేదు, కొంచెం వేసుకోండి వాటర్. పులుసుకి అయితే మనం ఎక్కువ వాటర్ వేసుకుంటాం, ఇగురు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి వాటర్, ఎందుకంటే చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి అనమాట. వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంటే ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూడండి, టేస్ట్ చేయండి. సరిపోలేదు, కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా పడుతుంది. చెప్పాను కదండి కారం ఎక్కువ పడుతుందని, అందుకే ఇందులో కూడా అలా కారం వేసుకోవాలి కొంచెం. మీకు చూపించడం కోసమే కొంచెం కొంచెం వేస్తున్నాము. ఇంకోండి ఉప్పు, కారం, కారం వేసుకోండి. కారం వేసుకుని ఇప్పుడు కొంచెం మన ఇంట్లో ఉన్న గరం మసాలాని ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అంటే చేపల ముక్కలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెమే కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసాను. ఇప్పుడు బాగా కలపాలన్నమాట, జాగ్రత్తగా కలపండి, ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలపాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు ఉడికినాయి కాబట్టి విడిపోతాయి అన్నమాట మనం జాగ్రత్తగా కలపకపోతే. జాగ్రత్తగా కలిపి మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచి మూత పెడితే మగ్గుతాయి అనమాట. మళ్ళీ చేప ముక్కలు బాగా మగ్గుతాయి అనమాట. ఇంకొంచెం మూత పెట్టాము, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం కదపాలంటే గరిటె పెట్టకూడదు అనమాట, చేప ముక్కలు విడిపోతాయి. అటు ఇటు షేక్ చేయండి పట్టుకుని. పండుగప్పల చేపల ఇగురు రెడీ అయ్యింది. సూపర్ కలర్ఫుల్గా ఉంది చూస్తానికి. ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలన్నమాట. ఆయిల్ తేలకపోతే మళ్ళీ మూత పెట్టి ఉంచండి. ఆయిల్ తేలింది కనుక ఉడికిపోయిందనమాట. చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట, ఎక్కువసేపు ఉండవు. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి పైన, టేస్టీగా ఉంటుంది అనమాట చేపల కూర కొత్తిమీర. మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.